సీమ తిరుమల వాడపల్లిలో రాజకీయ నేతల జోక్యం ఎక్కువైంది. అధికారులను డమ్మీలుగా మార్చేశారు. బంధుగణానికి రాజమార్గంలో స్వామి దర్శనం కల్పిస్తున్నారు. అభివృద్ధి పేరుతో అడ్డగోలుగా దోచేస్తున్నారు. అసలు వాడపల్లి క్షేత్రంలో ఏం జరుగుతోంది? అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వాడపల్లి క్షేత్రం రాజకీయాలకు అడ్డాగా మారింది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ పార్టీ అనుచరులను ఆలయ కమిటీల్లోకి తీసుకోవడం సర్వసాధారణమైంది. స్వామివారి దర్శనానికి అతిరథ మహారాజుల కుటుంబ సమేతంగా ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. అలాంటి వారికి దగ్గరుండి స్వామి దర్శనం చేయించే అవకాశం ఆలయ అధికారులు చైర్మన్కే ఉంటుంది. దీంతో వీవీఐపీలను ప్రసన్నం చేసుకోవడానికి ఈ చైర్మన్ పదవిని ఉపయోగించుకుంటున్నారు. మరోవైపు ఆలయంలో అభివృద్ధి పనుల విషయంలో పర్సంటేజీలు షరామామూలుగానే నడుస్తూ ఉంటాయి. వద్దనుకున్న లక్షల్లోనే ఆదాయం లభిస్తుందన్న ప్రచారమూ ఉంది. టెండర్లు కట్టబెట్టడం, తెర వెనుక వ్యవహారాల్లోనూ, కళ్యాణం ఏర్పాట్ల కాంట్రాక్టుల్లోనూ చేతివాటం చూపిస్తుంటారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో పార్కింగ్ ప్రాంతం అభివృద్ధి కోసం గోదావరి నుంచి ఇసుక తరలింపు, నిర్మాణాల్లోనూ భారీగా దోపిడీ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. అప్పటి చైర్మన్ తానే సొంతంగా ఈ వ్యవహారాలు నడిపించి కోట్లు వెనకేశారని టాక్. ఆలయంలో కొందరు ఇంటి దొంగలు దేవునికి సమర్పించిన బంగారం, విదేశీ డాలర్లు, నగదు దోపిడీ చేసిన ఘటనలు అధికంగానే జరిగాయి. అయితే ప్రస్తుతం అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా పెరగడంతో అక్రమాలకు ఎవరూ సాహసించడం లేదు. గత ప్రభుత్వ హయాంలో చైర్మన్ ఒకరైతే ఎమ్మెల్యే జగ్గిరెడ్డి తర్వాత తానే ఎమ్మెల్యేనని చెప్పుకుని తిరిగే ఓ నాయకుడి హవా ఇక్కడ ఎక్కువగా కొనసాగింది. అతని కనుసన్నల్లోనే అభివృద్ధి పనులు జరిగాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త పాలక వర్గం ఇంకా కొలువు తీరలేదు. గత 5 ఏళ్లు అడ్రస్సే లేని ఆలయ మాజీ చైర్మన్తో పాటు ఓ మండల టీడీపీ నాయకుడు 4 వారాలుగా ఆలయంలో ప్రత్యక్షమవుతున్నారు. ఆలయం తమదే అన్నట్లుగా హంగామా సృష్టిస్తున్నారు. దర్శనాల దగ్గర నుంచి హుండీల లెక్కింపు వరకు అన్నీ వారి కనుసన్నల్లోనే జరగాలని ఆదేశిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఒక్క శనివారం వస్తే చాలు ఆలయంలో వాళ్ళిద్దరి హడావుడి అంతా ఇంతా కాదు. దాదాపు 500 నుంచి 1000 మంది వరకు దగ్గరుండి రాజమార్గంలో దర్శనాలకు పంపిస్తూ ఉంటారు. ఆలయ అధికారులను డమ్మీలను చేసి తమకు అనుకూలమైన వాళ్లకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. అయితే శనివారం రోజున 7 వారాల వ్రతంలో భాగంగా దర్శనం కోసం రాష్ట్ర నలుమూలాల నుంచి వచ్చిన వేలాది భక్తులు క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడి ఉంటారు. అలాంటప్పుడు ఈ మాజీ చైర్మన్, మండల నాయకుడు వారికి కావలసిన వాళ్లను స్వామి దర్శనాలకు తీసుకువెళ్లడంపై భక్తులు మండిపడుతున్నారు.